టు ది ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రాజుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ప్రతిపక్షంగా భావించాలి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా రాష్ట్రాన్ని ఏలేడు కాబట్టి. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏ రకంగా ఓట్లు వచ్చినాయి, ఏ రకంగా గెలిచారు, ఇవన్నీ మనం చూసాం. అయితే కూటమి ఏడాది పాలన పూర్తయింది. మరి ఏడాదిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? చాలామంది మీద అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు పనితీరు అస్సలు బాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దీన్ని ప్రస్తావిస్తున్నారు, అవినీతిమయం చేసేసారు రాష్ట్రాన్ని. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అవుతున్నారు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని. చాలామంది మంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ అంశాల కోసం? విశ్లేషకులు ఏం చెప్తున్నారు? ఈ ఏడాదిలోనే ఇలాంటి పరిస్థితికి దారి తీసిన పరిణామాలు ఏంటి? అంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళని ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా, లేకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టేద్దాం అన్న ధోరణిలో దొరికినట్టుగా వేసేస్తున్నారా? ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంశాలు సర్వేలు అవే చెబుతున్నాయి. ఇప్పుడు ఎవరో ఏదో తప్పు చేశారు, ఆ సాక్ష్యాధారాలు ఏంటో, మేము తప్పు చేసేవాళ్ళమా, అలాంత లేదు, దమ్ముంటే నిరూపించండి, ఇలా డైలాగులు వస్తుంటాయి. కానీ పబ్లిసిటీ ఎందుకు అవుతుంది? గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మేమంతా శుద్ధపూసలమే, మాకు అసలు ఏమీ తెలియదు, మేము అవినీతి జోలికి వెళ్ళలేదని వాళ్ళు మాట్లాడేవారు. సో ప్రజలు ఏమన్నారు? తప్పు చేశారనే కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా అంత దారుణమైన ఓటమిని ఇచ్చారు. సో ప్రజల మైండ్ సెట్ ఏంటన్నది ఆలోచించుకోవాలి. ఈ మీడియా సంస్థ ఇది చెప్పేసింది, ఈ మీడియా సంస్థ ఈ తమ్ములేని పెట్టారు, ఈ మీడియా సంస్థ ఇలాగన్నది అని వాళ్ళని అనుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీడియా సంస్థలు చెప్పినంత మాత్రాన ప్రజలు వినేసే రోజులు ఎప్పుడూ పోయినాయి. వాస్తవం ఇది. ఓకే, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చెప్తున్నారు. అంతేగాని వాళ్ళు చేసిందే కరెక్టు, 100% వాళ్ళు చెప్పినట్టు మనం చేసేద్దామని అన్న మైండ్ సెట్లో అయితే ప్రజలు ఉండరు. ఇది అందరూ గమనించాల్సిన అంశం. ఎవరి మీదో విడిచిపడిపోయి, లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళకి మనకి చేయటం లేదురా, వేరే వాళ్ళకి చేస్తున్నారు అని ఈ రకంగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఒకరి మీద అబాండాలు వేయడానికి బాగుంటుంది. వాస్తవాలు ఏదైనా వాస్తవంగా చెప్పుకోవాలి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏమేమి తప్పుతాలు చేసిందో, ఏ మినిస్టర్ ఏం చేశాడో, ఏ మినిస్టర్ అలా ఉండేవాడో, వాళ్ళ పొరపాట్లు ఏంటో, వాళ్ళ తప్పులేంటో ఏకరు పెట్టితేనే ఉంది మీడియా. సరే, కొంతమంది పెట్టకపోవచ్చు కాక, ఖచ్చితంగా మా విషయానికి వచ్చేసరికల్లా గ్యారంటీగా ఆ రకంగానే ముందుకు సాగేవాడిని. ఏమున్నా సరే, చాలామంది విమర్శించేవారు, మీరు వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారు, వీళ్ళకి కొమ్ముగా వస్తున్నారని. సో తప్పు జరిగినప్పుడు ఎవరిదన్నా తప్పే, అది అధికారం అవనివ్వండి, ప్రతిపక్షం అవనివ్వండి. వీళ్ళు చెప్పేది నిజమా కాదా, ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేవా, మనకు నచ్చినట్టు మాట్లాడితేనే సూపరు, మనకు నచ్చినట్టు మాట్లాడకపోతే వాళ్ళు వేస్టు. ఈ రకంగా ఆలోచించే ధోరణి వల్ల ప్రతిపక్షానికి అవనియండి, ఇప్పుడున్న అధికార పక్షానికి అవనియండి, ఎవరికైనా సరే వాళ్ళకే ముప్పది, పోయేదేం లేదు ఇక్కడ ఎవరికి కూడా. సర్వేలు చెప్పిన అంశాలే ప్రజలు మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. నెగిటివా పాజిటివా తర్వాత అంశం. సో ఏదో ఒకటి వార్త ఉండాలి కదా, వార్త లేకుండా ఏం టైంపాస్ అవుతుందండి జనాలకి? ఏదో ఒకటి ఉండాలి కదా, న్యూస్ ఉండాలి కదా. ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కాదు కదా, కాస్త మసాలా కూడా ఉండాలి కదా. మసాలా అంటే వార్తలే వస్తాయి, ఆడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ఆయన కారు కింద ఒకరు చచ్చిపోయారు, 4-5 రోజులు పెట్టారు సింగయ్య. ఈ రకంగా నడుస్తున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విషయంలో ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే చాలా కేసులు, లిక్కర్ కేసులని ఒకటి అంటున్నారు, అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి హిట్ చేస్తున్నారు అంటున్నారు. ఆ మిర్చి యాడ్ కేసు ఏదో ఒకటి పెట్టారు, ఏమైనా నోటీసులు కూడా ఏదో జారీ చేశారని జరుగుతున్న ప్రచారం. నిన్న సింగయ్య చనిపోయింది, అది కూడా ఈయనకే అని. సో ఇది కోర్టులు తెచ్చుకోవాల్సిన అంశం. సరే, పిలుస్తారు, విచారిస్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టులు ఏమైనా రిమాండ్ వేస్తుందా, లేకపోతే ఇదేమి కేసు కాదని కొట్టుపడేస్తుందా, 10 రోజుల్లో బయలు ఇచ్చేస్తుందా, 10 రోజుల్లో బయలు ఇచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఎవరికి తెలియనివి, ఊహాగానాలు మాత్రమే. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే వంశీ అరెస్టు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా సరే చాలామంది మాత్రం వణుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యంగా అరెస్టులు చేయట్లేదు.
అరెస్ట్ అయితే ఇంకా చాలా కాలం ఫిక్స్ అయిపోవాలి. ఏదో దీక్ష చేస్తున్నట్టే 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈ రకంగా ఒకదాని మీద ఒకటి ఉంటున్నది. అంటే అలా కాకపోతే అరెస్టులు చేసి ఫలితం లేదు, అనవసరంగా వాళ్ళని హీరోలు చేయాలి, వాళ్ళకే సింపతి వస్తుంది, ఈ రకంగా ఆలోచిస్తున్నారేమో కూటమి. ఎందుకంటే గతంలో వీళ్ళన్నీ కూడా చవి చూశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా ఏం జరిగింది, ఎక్కడ వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చింది, ఎక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చింది, డక్కా మొక్క అన్నీ తిన్నారు వీళ్ళు, పూర్తిగా అవపాసన పట్టారు. సో అది మళ్ళీ రిపీట్ కాకూడదు కూటమిలో. ఇప్పటివరకు కూడా చాలామంది ఎందుకు అరెస్ట్ కావట్లేదు అంటే అందులో ఉన్న చాలామంది పెద్దవాళ్ళు చిట్చాటుగా నాతో ప్రస్తావించినప్పుడు అనివ్వండి, లేదా వేరే ద్వారా రానివ్వండి, మేము చాలామందితోటి మాట్లాడుతుంటాం కాబట్టి జనరల్ టాపిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటండి ప్రచారం ఎలా జరుగుతున్నదంటే వాళ్ళు ఇదే అంటున్నారు, గతంలో వాళ్ళు చేశారు కదా అలాగా, అదే మళ్ళీ మమ్మల్ని మూట కట్టుకోమంటారా, టైం పడుతుంది, వేస్తే మళ్ళీ రాకుండా వేయాలి, అంతేగాని ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి ఏమన్నా టూరిస్ట్ ప్లేస్కి కానీ వెళ్ళాలా వాళ్ళు అని చెప్పి కొంతమంది సెటరికల్గా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అంటే ఎంతో పగడ్బందీగా వాళ్ళు చేసిన తప్పులు కానీ దొరక్కపోతే చాలామంది అరెస్టులు అవ్వరు. ఏదో అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకుందాం, హ్యాండ్ వాష్ చేసుకుందాం అన్న ఆలోచనలో అయితే కూటమి లేదు, ఇది క్లియర్. అందుకని అరెస్టులు లేట్ అవుతున్నాయి. సరే అరెస్టులు అయితే ఇంకెట్టి పరిస్థితుల్లోని అంత త్వరగా బయటికి రాకూడదు, అంటే జీవితాంతం అంతా గుర్తుండిపోవాలి. అది కొన్ని అంశాలు ఉంటాయి, కొట్టే దిమ్మ తిరిగి మనం పోయే వరకు కూడా అది గుర్తుండాలిరా, దెబ్బ కొడితే అలా కొట్టాలరా అని కొన్ని డైలాగులు ఉంటాయి. ఆ రకంగానే చేస్తున్నారు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి, పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు? సరే బెయిల్ వచ్చేసి వెంటనే ఉంటే పర్వాలేదు. అంటే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా వరకు కూడా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతున్న అంశాలు. రే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారట్రా, అరెస్ట్ చేస్తే ఎవర్రా మరి, భారతమ్మ, విజయమ్మ గారు మరి లేరు కదా, ఇంతకుముందు అంటే శర్మిలి గారు ఉన్నారు, మరి భారతమ్మ గారికి అప్పచెప్తే భారతమ్మ గారు లేడీ సెంటిమెంటు, ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బాగానే ఉంటుంది. లేకపోతే ఉత్తరాంధ్రలో సీనియర్ కాబట్టి బొత్స సత్యనారాయణకి ఇస్తారా, ఇంకంతే. సెకండ్ సాయిరెడ్డి లేడు, కొన్ని సాయిరెడ్డికి ఏమైనా అప్పచెప్పినాడికి, మిగతా వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఇస్తారని అయితే పెద్దగా ప్రచారం లేదు. వాళ్ళు కూడా ఏదో సైలెంట్గా వెళ్ళిపోయేదే కానీ అంత యాక్టివ్గా ఫోర్స్ఫుల్గా ఉండాలి కదా. ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్పీడ్ని కంటిన్యూ చేయగలగాలి, సో ఆ మాస్ క్రౌడ్ని పుల్ చేయగలగాలి, ఆయనకున్న ఆ ఫ్యాన్ మెయిల్ని అంతటినీ కూడా తిప్పుకోగలగాలి. సో ఆయన అరెస్ట్ అయితే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా ఉండాలి. ఆ రకంగా ఎవరన్నా వ్యూహం వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమైందండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా బెయిల్ గట్ట రాకపోతే పార్టీని ఎవరు చేయాలి, ఏం చేయాలి? భువనమ్మ గారు వస్తారా, భువనేశ్వరి గారు, లేకపోతే బాలకృష్ణ గారికి అప్పచెప్తే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు కూడా ఒక రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని సీట్లో కూర్చున్నారు, అది ఇది ఏదో బాగా అడావిడి చేశారు. లేకపోతే బ్రాహ్మణి గారు వస్తారా? లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఈ టెన్షన్లో ఉన్నారు, తండ్రి జైల్లో ఉన్న టెన్షను, ఇలాంటి చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఏది కూడా కొట్టిపడేసే పరిస్థితి ఉండదు రాజకీయాల్లోని. ప్రతిదాన్ని పిన్ టు పిన్ చర్చిస్తారు. ఆయన ఏదో అరెస్ట్ అయిపోతారు, భారతీయ గారు వచ్చేస్తారు, భారతీయ గారు ఏదో చేస్తారనే కాదు ఉద్దేశం. జరుగుతున్న అంశాలు, మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. భారతీయ గారు వస్తే ఎలా ఉంటుంది, మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి? షర్మిల గారు ఆవిడ ఇంకా ఛాన్సే లేదు, ఆవిడే అన్న వదిలిన బాణమే మళ్ళీ రివర్స్ కొట్టింది. ఆవిడ డైలీ ఆయన మీద కిసురుతానే ఉన్నారు బాణాలు. ఆవిడైతే ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే పరిస్థితి లేదు. ఎత్తితే వ్యతిరేకంగానే ఎత్తుతారు కానీ కాంప్రమైజ్ అయ్యే ఆ సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు, ఆ వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. మరి అలాంటి పరిస్థితిలో ఎంతైనా సరే తల్లి ప్రేమని ఎవరో కాదనుకోలేరు. అన్న చెల్లెళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, అది చాలా రోజులు కొనసాగుతుంది, కానీ పేగు బంధాన్ని అంత త్వరగా ఎవరు తెంచుకోలేరు. విజయమ్మ గారు కూడా బాధ ఉన్నా, ఆవిడకి ఏవో కోపాలున్నా, లేకపోతే కొడుకు నా మాట వినలేదన్నా, లేకపోతే తల్లి నాతో లేదన్నా, ఏదో ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి ఇంట్లో ఉండేదే. సో ఇలాంటి ఇళ్ళలో ఉండేసరికల్లా అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటుంది. అదో పెద్ద సినిమా కింద క్రియేట్ చేస్తారు, ఎవరికి వాళ్ళు వాడుకుంటారు. సో వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడికి పోతుందండి ప్రేమాభిమానాలు? ఏ ఇంట్లో ఎవరికి ఎక్కడికి పోవు. ఎంత కాదనుకున్నా సరే ఒకరోజు తిట్టుకుంటాం, రోజు కొట్టుకుంటారు, ఎప్పటికన్నా కూడా కలాల్సిందే. కానీ విజయమ్మ గారు కానీ వస్తేనే వైఎస్ఆర్సీపీ మరింత స్ట్రాంగ్ అవుతుంది.
అంటే అలాంటి ఒక పెద్దరికం ఉన్న వ్యక్తి రావాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూర్చున్నట్టే ఉంటుంది ఆవిడ వస్తాయని. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు రావాలంటే విజయమ్మ గారు రావాలి. విజయమ్మ గారు ఏమి తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయలేదు కదా, ఆవిడకి నచ్చలేదు, మాట్లాడడం మానేసినట్టున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసినట్టున్నారు. మొన్న ఎప్పుడో కూడా కలిశారు, ఈ మధ్యకాలం ఎప్పుడో చూశాను నేను, ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు కలిసేదో మాట్లాడుకున్నారు. ఇదే అనుకుంటాను, ఈ కార్యక్రమం అనుకుంటారు, క్రిస్మస్ టైంలో వెళ్ళి కలిసినట్టున్నారు. ఏం కాదనుకోవడం లేదు. షర్మిల గారితో అయితే ఖచ్చితంగా ఒక బిగ్ గ్యాప్ వచ్చింది, ఈవిడికైతే అది రాలేదు. మరి భారతి గారు అయితే ఎలా ఉంటుంది, విజయమ్మ గారు అయితే ఎలా ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసే ధైర్యం ఉందా, దమ్ము ఉందా? నేను తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాను, దమ్ముంటే రండి నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను బెజవాడ నడిబొడ్డులోనే ఉన్నాను అని చెప్పి వాళ్ళు సవాలు విసురుతున్నారు. సో ఆ రకంగా అరెస్ట్ చేస్తే సింపతి డెవలప్ అయ్యి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ నెత్తిని పాలు పోసినట్టు అవుతుందా, లేకపోతే తప్పులు ఏవైతే ఉన్నాయో ఇంత దారుణాలు చేసి ఇంత అన్యాయాలు చేశారని ప్రజల్లో నెగిటివ్ తెచ్చే విధంగా అరెస్ట్ ఉంటుందా? ఇది చాలా కీలకం. ఇందులో రెండు అంశాలు ఒకటి ఉన్నాయి. కక్షపూరితంగా కానీ ఏమన్నా చేసి కేసులు గట్ట కరెక్ట్గా కానీ లేకపోతే కావాలని అరెస్ట్ చేసినట్లయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసింది ఆ రకంగానే వెళ్ళింది జనాల్లోకి, కక్షపూరితంగా చేశారా అని. అదేమైంది, ఆయనకి ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసింది. 164 సీట్లు రికార్డు స్థాయిలో, మళ్ళీ అన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికైనా ఏ పార్టీకైనా వస్తాయో రావో తెలియదు. 175 నియోజకవర్గాలు అయితే కష్టం, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి దాటొచ్చే మా ఫిగరు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యే పనులు కూటమి చేస్తుందా, ఆయనకి సింపతి వచ్చే విధంగా ఆలోచన చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేసే వ్యక్తి? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అయితే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి, బాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ పేరుతో, బాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ ఇది పేరట. ఈ పేరుతో కార్యక్రమాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఏంటి ఆ కార్యక్రమాలు? క్యూఆర్ కోడ్తో ప్రతి ఇంటికి వెళ్ళనున్న వైసీపీ నేతలు క్యూఆర్ కోడ్ పట్టుకుని వెళ్తారట, ప్రతి ఇంటికి వెళ్తారట. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తారట. ఇక హామీలపై కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలట. వాళ్ళ ఆలోచన ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరలేని వాళ్ళు, సూపర్ 6 ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు కదా, దాని మీద ఒక కార్యక్రమం తీసుకున్నారు వీళ్ళు. ఇక ఇంటింటికి వెళ్ళి కూటమి ఎన్నికల హామీలు గుర్తు చేస్తాం అంటే ప్రజలు మర్చిపోయారు అనే ఆలోచనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో. ప్రజలు ఏమీ ఎక్కడ మర్చిపోరు, మిమ్మల్ని మర్చిపోరు, వీళ్ళని మర్చిపోరు. వాళ్ళకి హామీలు ఇస్తామంటే ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు జీతం వస్తుంది అంటే నెల అయ్యేసరికి జీతం వస్తుంది, సరే ఓ రోజు లేట్ అయింది, 2 రోజులు లేట్ అయింది, మర్చిపోతారా ఇంక జీతం రాదని? ఇది అంతే. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ప్రతి నెలయో లేకపోతే 3 నెలలకు ఒకసారి అన్నప్పుడు ఆ టైం కోసం వెయిట్ చేస్తారు, 1-2 రోజులు అటు ఇటు అయినా అని. దాన్ని మర్చిపోవడం ఉండదు. మరి ఈ మర్చిపోయే కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు మర్చిపోతారు? హామీలు ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళు మర్చిపోరు, తీసుకున్న వాళ్ళు అస్సలు మర్చిపోరు వస్తున్నది అంటేని. సో ఇందులో మతిమరుపులు ఏమి ఉండవు. ఆలస్యం అయితే నెగిటివ్ అవుతుంది అది. సో ఏ కుటుంబానికి ఎంత మోసం జరిగిందో వివరిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ కుటుంబానికి ఎంత మోసం, ఎంత అన్యాయం జరిగిందో మొత్తం వివరిస్తారట. రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించే. మళ్ళీ రెడ్ బుక్ని అందరూ మర్చిపోయారు, కానీ రెడ్ బుక్ తోటి లోకేష్ గారిని అయితే ఈయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రచారం చేస్తున్నట్టున్నది. నిజంగా చాలామంది మాట్లాడుకుంటుంది ఇది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వేరే ప్రచారాలు ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరగంట కూర్చుని మాట్లాడితే బోల్డ్ అంత ప్రచారం మీడియాలోని, రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ వాళ్ళకి వస్తుంది అని. ప్రతిసారి రెడ్ బుక్ అని చెప్పి ఆయన ఎవరన్నా భయపెడుతున్నారో లేకపోతే ఇదేమైనా ఆయనకి ప్లస్గా అవుతున్నదని ఎవరన్నా ఆయనకి చెప్తున్నారో అర్థం కాదు. కానీ ఏ రెడ్ బుక్లో ఏముంటే ఏంటి, ఏ బుక్లో ఏముంటే, మీరు బ్లూ బుక్ పెట్టుకున్నారన్నారు, గుడ్ బుక్లు పెట్టుకోండి అందరూని. రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, ఎల్లో బుక్లు, బ్లాక్ బుక్లు ఇవి కాదు కదా. గుడ్ బుక్స్ పెట్టుకోండి రాజకీయ నాయకులు, చాలా మంచిది. వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ బుక్స్ పెట్టుకుంటేనే. రోజు ఈ గోల్ ఎందుకు? రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి, అన్ని వ్యవస్థలు మొత్తం కుదేలైపోయాయంట. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి? బాబు స్వామి నువ్వు ఏం చేసావయ్యా గతంలోని, నువ్వు చేసింది అదే కదా, ఒకరిద్దరిని అరెస్ట్ చేసావు, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసావు, మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు అని చెప్పి. అంటే రాజకీయ నాయకులు గతాన్ని మర్చిపోతారా? అప్పుడు ఆనాడు వాళ్ళు అవనియండి, ఈనాడు ఈయన అవనియండి, వచ్చేవాళ్ళు వాళ్ళు అవనియండి. అంటే మనం చేసేది ఏది కూడా అన్నీ కూడా సక్రమంగా చేసాం, ఎటువంటి అక్రమాలు లేదు.
ఎదటి వాళ్ళు ఏం చేసినా అది అక్రమమే, సక్రమం కాదు. ఇదే తీరి నడుస్తుంటుంది రాజకీయాల్లో. మనస్సాక్షి అంటూ ఉంటుందో లేదో, అసలు ఆ మనస్సాక్షిలో ఏ రకంగా ఉంటారో ఇలాంటివి అసలు ఎక్కడ కనుచూపు మేర కూడా కనిపించట్లేదు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రకంగా జరుగుతున్న ప్రచారాలు, ఒకటి అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పటికే కష్టకాలంలో ఉంది పార్టీ, ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే నిలబడి ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? తల్లిగారు వస్తారా, భార్య గారు వస్తారా, లేకపోతే వేరే బలమైన సామాజిక వర్గం వాళ్ళకి ఆ సీట్ని ఆ స్థానాన్ని ఇస్తారా? ఏదైనా వైఎస్ఆర్సీపీకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి అన్నది వస్తున్న వార్తలు. అయితే వీళ్ళేమో ఈ కార్యక్రమం తీసుకున్నారు, జనాల్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. మరి దీని నుంచి రెస్పాన్స్ ఏ రకంగా వస్తుందో, అది కూటమికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? జగన్ వ్యూహంలో అసలు కారణాలు ఏంటి? దమ్ముంటే నేను బెజవాడ నడిబొడ్డులోనే ఉన్నాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన చిటికీలు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్గా రాజకీయాలున్నాయి, అందులోనే హై టెన్షన్లో కూడా ఉన్నారు.